సౌత్ సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతుంది. బాహుబలి మూవీ హిట్ అయిన తర్వాత బాహుబలి 2 తెరపైకొచ్చింది. అలానే కేజీఎఫ్ కూడా 2 భాగాలుగా వచ్చింది. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక డీజే టిల్లు కూడా రెండో పాటుగా తెరపై కనిపించింది. ఇలా సౌత్ లో చాలా సినిమాలు 2 భాగాలుగా వస్తున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాలైతే షూటింగ్స్ జరుపుకుంటూ ఉండగానే సీక్వెల్స్ వస్తాయని ప్రకటిస్తున్నారు మేకర్స్. ఒక్క రకంగా చెప్పాలంటే ఆ అనౌన్స్మెంట్ సినిమాలపై భారీగా హైప్ను పెంచుతున్నాయి. కానీ 2 భాగాలుగా సినిమా చేయాలనే ప్రయత్నంలో డైరెక్టర్లు కొంత తడబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప మూవీకే వద్దాం. ఆ మూవీకి హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగులో అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. అప్పుడే మేకర్స్ పార్ట్ 2 ఉంటుందని చెప్పి హైప్ క్రియేట్ చేశారు. తమిళ్లో లియో వచ్చింది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఆ మూవీ కూడా 2 పార్ట్లు ఉంటాయన్నారు. కానీ తొలి పార్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో లియో 2 పై గట్టి ఫోకస్ పెడతానని అప్పట్లోనే లోకేష్ కనకరాజ్ హామీ ఇచ్చారు. ఇక ఆ మూవీ తర్వాత చెప్పుకోవాల్సిన మరో మూవీ భారతీయుడు 2. ఈ మూవీ కూడా అంతగా ఆడలేదు. సరైన వసూలు కూడా సాధించలేకపోయింది. ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబోలో వచ్చిన సలార్ మూవీ కూడా 2 భాగాలుగా చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. సలార్ విడుదల తర్వాత 6 నెలల్లోనే సలార్ పార్ట్ 2 షూట్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సలార్ మూవీ కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది. ఇక ఆ మూవీ సీక్వెల్ చేయకుండా ప్రభాస్ మరో మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ మూవీని ఎన్టీఆర్తో చేయనున్నట్లు తెలిపాడు. ఇక ఇప్పుడు దేవరా మూవీ కూడా 2 భాగాలుగా అంటూ కొరటాల అనౌన్స్ చేశాడు. అయితే తొలి పార్ట్ను చూసిన చాలా మంది సీక్వెల్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. స్టోరీ వీక్గా ఉన్న ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ వల్లే సినిమా బాగా ఆడిందని మరికొందరు అంటున్నారు. దేవరా 2 కూడా ఇప్పట్లో వచ్చేట్టు కనిపించడం లేదు. తారక్ వార్ 2 మూవీలో చేస్తున్నాడు. ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్తో డ్రాగన్ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఆ 2 పూర్తయ్యాక 2 ఏళ్లకు దేవరా 2 వచ్చే అవకాశం ఉంది. అంతకు ముందు కూడా టాలీవుడ్ లో అల్లు అర్జున్ ఆర్య హిట్ అయింది. అయితే ఆర్య 2 మాత్రం అంతగా ఆడలేదు. రవితేజ కిక్ హిట్ అయితే కిక్ 2 డిజాస్టర్ గా నిలిచింది. నాగార్జున మన్మధుడు హిట్ అయితే మన్మధుడు 2 అంతగా ఆడలేదు. సీక్వెల్స్ ట్రెండ్ సౌత్ లో మాత్రమే బాగా కొనసాగుతుంది. కానీ వీటి వల్ల పబ్లిక్ లో పెద్దగా అటెన్షన్ క్రియేట్ కావడం లేదు. సినిమాకి హైప్ తీసుకొచ్చేందుకు 2 పార్ట్లు అంటూ డైరెక్టర్లు అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు. 2 భాగాలుగా కథను చెప్పే ప్రయత్నంలో మొదటి భాగానికి సరైన న్యాయం చేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. హాలీవుడ్ లో సీక్వెల్స్ ప్రకటించే ముందు సరైన సస్పెన్స్ పెడతారు. క్లైమాక్స్ లో సీక్వెల్ కు లీడ్ ఇస్తారు. దానివల్ల సెకండ్ పార్ట్ కి మంచి స్కోప్ దొరుకుతుంది. కానీ మన దర్శకులు అలా చేయడం లేదు. ఏదో ప్రయత్నించినప్పటికీ కొంతవరకు మాత్రమే ఫలితం దక్కుతుందని ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది. మరి టాలీవుడ్ లో అయితే ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియడం లేదు.